ఏదైనా ఒక అభిప్రాయం కానీ విశ్వాసం కానీ విశ్వమానవుడి వైశాల్యంలో అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక అభిప్రాయాన్ని, ఒక విశ్వాసాన్ని ఒక మతానికో ఒక కులానికో గిర్రగీసుకొని దానే పెంపొందించుకుంటూ వెళితే అభిప్రాయాలు విశ్వాసాలు చివరికి ఏమవుతాయి? మా మతం గొప్పది, మా కులం గొప్పది, మేము గొప్పవాళ్ళం అని ఒక రకమైనటువంటి ఉగ్రవాదము, ఉగ్రభావము, ఉగ్ర విశ్వాసము ఏర్పడుతుంది. అందువల్ల రాను రాను ఎవరి మతం వారి గొప్పదనుకోవడం వల్ల, ఎవరి కులం వారిది గొప్పది అనుకోవడం వల్ల ఒకరికొకరు విద్వేష వేషాలు వేసుకోవడానికి సరిపోతుంది తప్ప నిజమైనటువంటి అర్థంలో మానవుణ్ణి అర్థం చేసుకునే పరిస్థితి ఎప్పటికీ రాదు. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన విధానాన్ని, అభిప్రాయాల్ని, విశ్వాసాల్ని ఒక విశాల అర్థంలో గతి తార్కిక వ్యవహారంలో ఆలోచించలేకపోతే ఖచ్చితంగా అది మతం కానీ, కులం కానీ, ఇంకొక అభిప్రాయంతో ఉండేటువంటి బలమైనటువంటి లక్షణం కానీ ఏదైనా సరే అదే పరిస్థితికి దారితీసి అదొక రకమైనటువంటి అభిప్రాయ విశ్వాసాల ఉగ్రవాదాలుగా మారిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఒక వెలుగులో మనం ఆలోచించగలగాలి. ఆ వెలుగు ఏంటనేది సమాజానికి ఉపయోగపడేది ఉండాలి, విశ్వమానవుణ్ణి తయారు చేసేదిగా ఉండాలి తప్ప ఒక కంచి చుట్టూ నిర్మించుకున్నటువంటి విశ్వాసము, అభిప్రాయము పుట్టకూడదు.